ఎలక్షన్ల టైంలో మస్తు తమాషాలు జరుగుతాయి. నామినేషన్లు వేసే కాడ నుంచి ఇల్లు తిరుక్కుంటా ప్రచారం చేసే వరకు అంత గమ్మత్ ఉంటుంది. పదవి కోసం, పబ్లిసిటీ కోసం ఎన్నికలలో పోటీ చేసే క్యాండిడేట్లు తీరుల కథలు పడుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, అవో అటు చూడుర్రి. ఊరిని లెవలో కానీ షెరో గుర్రం ఎక్కి కూర్చున్నారు కదా, చుట్టుముట్టు జనం సుత బాగానే జమ అయినరు. డప్పు సప్పులక గుర్రాలు కూడా డించికి అని స్టెప్పులు వేస్తున్నాయి. ఇదేదో పెళ్లి ఊరేగింపు అనుకునేరు. పెళ్లి కాదు, వాళ్ళు పెళ్లి పిల్లగాళ్ళు కాదు, పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా. అందరు లెక్కనొచ్చి నామినేషన్ వేస్తే ఎరైటీ ఏముంటుందని 20,000 పెట్టి 2 గుర్రాలను కిరాయికి తీసుకొని వాటి మీద స్వారీ చేసుకుంటా నామినేషన్ వేసేదందుకు పోయిండు. సంగారెడ్డి జిల్లా తాడ్మనూరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న వీరారెడ్డి అనే ఈ పెద్ద మనిషి. ఇక వీరారెడ్డి కథ ఇదైతే, ఇదే సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకుని అంతా రెడీ చేసుకున్నాడు చంద్రశేఖర్ అని ఈ అన్న. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టు ఆ ఊరి సర్పంచ్ పదవి ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ అయిందట. ఇట్లయితే లాభం లేదని ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయిని అప్పటికప్పుడు లగ్గం చేసుకొని ఆమెతోని సర్పంచ్ పదవికి నామినేషన్ ఇప్పించిండు. ఊరిని ఇదేం కథరో, సర్పంచ్ పదవి కోసం పెళ్లి చేసుకున్నావా అని ఊరోళ్ళు అడిగితే మేమిద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాము, ఇప్పుడు ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము అనుకొచ్చిండ్రట. ఇక ఈ ఫ్లెక్సీ చూస్తున్నారా, నేను మడిపల్లి గ్రామవాసిని, నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకొని మా ఇంటికి ఎవరు రాకండి, తస్మాత్ జాగ్రత్త అని రాసి వాళ్ళ ఇంటి కిటికీకి అలాడదీసిండు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల్ మడిపల్లికి చెందిన కాందారి రమేష్ అనే అన్న. ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఓట్లేస్తామని చెప్పుకొచ్చిండు. సూపర్లే, ఊరోళ్ళందరూ కూడా రమేష్ అన్న లెక్కనే ఆలోచిస్తే నోట్లకు ఓట్లు కొని ఆయనతో గెలిచినాక పబ్లిక్ ను దోసుక తినే లీడర్ల ఆటలు సాగాయి కదా అనుకోవట్టినరట. ఈ ఫ్లెక్సీ గురించి ఎరుకైన వాళ్ళు